ఏవో మా మహాతల్లి, నట్టింట్లో కూర్చుని సోకాలు పెడుతున్నావా? ఏమిటదినా మీ గొడవ? అవతల మీ తమ్ముడు నిద్రపోతున్నారు, ఎందుకలా అరుస్తున్నారు? శివయ్య నెత్తిన గంగని పెట్టుకున్నట్టు ఈ శోభ నెత్తిన కొడాలు పెట్టుకుంది. ఊ అంటే ఏడుపు, ఆ అంటే ఏడుపు. ఎవరైనా మనశ్శాంతిగా ఉన్నారా? ఆఖరికి చేసుకున్నవాడైనా మనశ్శాంతిగా ఉన్నాడా? ఈ మొదలష్ట పరిష్టం మనకే దాపరించాలా? అది అరిష్టం కాదత్తయ్య, నీ అయిష్టం. వదినంటే నీకిష్టం ఉండదు, అందుకే ప్రతి దానికి ఎగిరిపడతావు. ఏంటే వాగుతున్నావు? నేనా ఎగిరిపడేది? ఎగిరిపడడానికి నేనేమి ఎంగిలిస్తున్నాను కాదు. లేకపోతే ఏంటి? ఏం జరిగినా వదిన్ని తిడతావెందుకు? నువ్వు అనలేక నీ కూతురుతో అనిపిస్తున్నావా తల్లి? బురదలో రాయడం నాదే బుద్ధి తక్కువ. వామో వామో, చూసా వదిన ఎంత మాట అనేసిందో. ప్రియా, వచ్చే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? మేనత్త నన్ను గౌరవం లేకుండా నన్ను బురదా గిరిదా అంటావా? ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. దయచేసి మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఎలా వదిలేయండి. శోభా, నువ్వు లోపలికెళ్ళమ్మా. ప్రియా, పద. ఏమ్మా, ఇంకా బయలుదేరలేదా? లేదు తాతయ్య. ఎందుకమ్మా, ఏమైంది? అక్కడంతా బాగానే ఉన్నారు కదా? ఎవరికేమీ జరగలేదు కదా? కంగారు పడాల్సిందేమీ లేదు తాతయ్య, నాకు కాస్త సుస్థి చేసింది అంతే. ఈ పూజ జరగకపోతే జరగబోయే ప్రమాదాల్ని ఎలా ఆపగలవమ్మా? అరిష్టం, అశుభం, అమంగళం అంటే ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగింది. ఏది జరగాలని క్షణక్షణం తపన పడుతున్నానో అది జరగటం లేదు. శతానంద, పాహిమాం పాహిమాం పాహిమాం. ఈ శిష్య పరమాణువును గుర్తుపెట్టుకొని నా కోసం వచ్చారా స్వామి? ఏదో ఒక రూపంలో మార్గదర్శనం కావాలని కోరుకున్నావు కదా నాయన. మరణ పరంపరలో మొదటి అంకం అప్పుడే మొదలైపోయింది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. స్వామి, ఈ ఘోరాన్ని మీరు ఆపలేరా? ఆశ్లేష నక్షత్రపు ఆఖరి ఘడియ దాటిన మరుక్షణం నువ్వు ధ్యానంలో నిమగ్నం కావాలి. అనిమేషుడవై కనురెప్పలార్పకుండా కఠోర జపం చేయాలి. మనో నిగ్రహంతో శిలా విగ్రహంలా మారిపోవాలి. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ధ్యానం పూర్తి చేయాలి. సూర్యోదయం దాకా నీ సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. అర్థమైందా? తమకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావటం లేదు స్వామి. శుభం భూయా. ఏంటి అశోకవనంలో సీతలా కూర్చున్నా? వరంగల్ ప్రయాణం ఆగిపోయినందుకు దిగులా, లేక ఈ సురేఖ చేతిలో ఓడిపోయినందుకు అవమానమా? నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ మినిస్టర్ని రెచ్చగొట్టాను. నీ మామని కిడ్నాప్ చేయించాను. నువ్వా? నువ్వేనా ఇదంతా చేసింది? ఒక్కటేంటి, ఏదైనా చేస్తాను, ఎందాకైనా వెళ్తాను. సురేఖ ప్లీజ్, నీ కోపం నా మీద అయితే నాకు ఇంత విషయం తెచ్చేవు. నీకే సమస్య లేకుండా దూరం అయిపోతాను. నేను ఆదిని నావాడిగా మార్చుకోవడం కోసం ఏవైనా చేస్తాను. అది వీలు కాని రోజు మొత్తం అందరూ అంతు చూస్తాను. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది. ఇలాగే జరిగే వాటన్నిటిని చూస్తూ ఉండడం తప్ప నువ్వేమీ చేయలేవు. గుర్తుంచుకో.